హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ బర్త్డే. యాక్చువల్గా స్కూల్లో టీచర్స్ ప్రిన్సిపల్కి చెప్పేశారనమాట బర్త్డే అని ఈరోజు. అందుకని స్టేజ్ మీద అసెంబ్లీలో మా మమ్మీకి బర్త్డే విషెస్ చెప్పారు. సో ఆబ్వియస్గా పార్టీ ఇవ్వాలి కదా వాళ్ళ కొలీగ్స్ అందరికీ. సో నేను ఇప్పుడు మా మమ్మీ ఫోన్ చేసి సమోసాలు కావాలి, టీ అండ్ సమోసా. టీ నేను అరేంజ్ చేస్తాను, సమోసా నువ్వు కావాలి అండి. సో నేను అర్జెంటుగా వెళ్ళి సమోసాస్ హంటింగ్ కోసం వెళ్తున్నాను. సో ఈరోజు వ్లాగ్ మోస్ట్లీ ఇదే ఉండవచ్చు. సో లెట్స్ సీ. ఓకే గాయ్. సో ఫస్ట్ సమోసాలు తీసుకునే ముందు నేను ఇంకోటి కూడా తీసేసుకున్నాను, హైవే పేపర్ ప్లేట్స్ సమోసాలు పెట్టివ్వడానికి. సో సమోసాల కోసం ఒక ఏరియాకి వచ్చాను. ఒంగోలు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఏరియాని గెస్ట్ చేసి చెప్పండి. అండ్ ఫస్ట్ ఈ షాప్కి వచ్చాను. ఈ షాప్కి వచ్చి అడిగితే సమోసాలు చేస్తామన్నారు, కానీ నేను సరే అని చెప్పి కూర్చుంటే వాళ్ళు చేయకుండా జిలేబీలు చేస్తుంటే ఇంకో షాప్కి వచ్చేసాను. ఇది సివిఎన్ రీడింగ్ రూమ్ దగ్గర ఉంది. సో వీళ్ళు అనుకోకుండా కాలేజెస్కి అండ్ స్కూల్స్ అటు సైడ్ వాళ్ళకి సమోసాస్ క్యాంటీన్స్లో సప్లై చేస్తారంట. సో నేను రిక్వెస్ట్ చేసేసరికి సరే భయ్యా అని చెప్పేసి నా కోసం ఇప్పుడు ప్రజెంట్ వేసిన వాయిని ఇచ్చేస్తున్నారు. వాయా ఇన్ ది సెన్స్ ఇప్పుడు వేసిన ఈ సమోసాస్ని. అలా ఏమీ అదేంటి తక్కువ ప్రైస్కి ఏమీ ఇవ్వలేదు. జనరల్గా ఒక సమోసా 15 రూపీస్ అయితే నేను తీసుకునే ఈ 50 సమోసాస్ కూడా 15 రూపీస్కే తీసుకున్నారు. ఏం డిస్కౌంట్లు అట్లాంటి తగ్గించేమి ఇవ్వలేదు. సో ఇంకేం చేస్తాం, తప్పదు, అవసరం ఉంది కాబట్టి. అందులో వేడివేడిగా నా కళ్ళ ముందే వేసేసాడు ఫాస్ట్గా. సో ఇది బెటర్. ఇంక ఇది ఒక చిన్న క్లిప్స్ అనమాట, ఎలా పంచామనేది. స్కూల్లో ఉన్నాను కాబట్టి నేను వాళ్ళని ఏం వీడియోస్ తీయట్లేదు. ఇంక బ్యాక్ టు హోమ్. నాకు ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఐప్యాడ్ కేస్ ఆర్డర్ పెట్టాను, అది వచ్చింది. కేస్ బాగానే ఉంది, కానీ నాకు నచ్చిందంటే ఈ బాక్స్ ప్యాకింగ్. అబ్బా అసలు చూడండి, 4 సైడ్స్లో ఏ సైడు మంచిగా ఉంది, అసలు ఏ సైడు మంచిగా లేదు. అలాంటప్పుడు రిటర్న్ ఇచ్చేయచ్చుగా అంటే కేస్ బాగుంది. కేస్ బాగానే అంటే దాని మీద ఏమీ యూజ్డ్ అన్నట్టు అనిపించలేదు, అందుకని తీసేసుకున్నాను. జనరల్గా ఏంటంటే స్పైగన్కి నేను నా ఐప్యాడ్ కొన్న స్టార్టింగ్లో స్పైగన్ వాడాను. అది 2.5 years వచ్చింది. దాని తర్వాత మళ్ళీ చాలా కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి చీప్ తీసుకున్నాను, కానీ నేను నిలవలేదు. అందుకని మళ్ళీ స్పైగన్కి వచ్చాను. ఎంతైనా బ్రాండెడే అనమాట. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ స్పైగన్. ఇది క్వాలిటీ అండ్ డ్యూరబిలిటీ చాలా ఉంది. సో మీరు కూడా బ్రాండెడ్ కేసెసే వాడండి, స్పైగన్ లాంటివి. ఇంకొకటి, నేను సమోసాస్ వాళ్ళు కుక్ చేస్తున్న టైంలో నేను బేకరీకి వెళ్ళేసి కిండర్ జాయ్ చూశాను. వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి వెళ్ళి కిండర్ జాయ్ చూసి ఆ సిరీస్ బ్యాట్మ్యాన్ అయ్యింది. బేసిక్గా నేను హ్యారీ పాటర్ హాట్ వీల్స్ ఉన్నప్పుడే తీసుకున్నాను. ఇప్పుడు సరే బ్యాట్మ్యాన్లో ఏమన్నా వస్తుందని చూసి తీసుకుందామని ట్రై చేశాను. మనం ఎట్లనో ఈ చాక్లెట్ పారేస్తాము, ఓన్లీ బొమ్మే వర్త్ అనిపించింది. సో బొమ్మ చూస్తేనేమో ఫోన్ స్టాండ్. అది ఫోన్ స్టాండ్ అని అర్థం అవడానికే చాలా టైం పట్టింది. సో అది ఫోన్ స్టాండ్ అంత వర్త్ కాదు నేను పెట్టిన ప్రైస్కి అని చెప్పేసి ఆ చాక్లెట్ తినేసాను అనమాట. లేదంటే జనరల్గా చాక్లెట్ పారేసేవాడిని. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్లో ఆల్రెడీ ఇంకో వ్లాగ్ని అప్లోడ్ చేశాను, సేమ్ డే తీసింది, నా డస్ట్ క్లీనింగ్. సో లైఫ్ అన్ఫిల్టర్స్, స్టోరీ అన్లిమిటెడ్. So see you soon in the next vlog guys. Bye.